టుడే ఈ గుప్తా డైనాసిటీని గురించి బాగా డిస్కస్ చేద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్. గుప్తా డైనాసిటీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? 320 to 543 ఏడి. ఏడి అంటే అన్నో డొమిని లేదా ఏసీ, ఆఫ్టర్ క్రైస్ట్. ఈ గుప్తా డైనాసిటీ మనకి చాలా ఇంపార్టెంట్. దీంట్లో చాలా ఎక్కువ బిట్లు పడతా ఉంటాయి క్వశ్చన్స్. సో ఇప్పుడు కూడా డిస్కస్ చేద్దాం. గుప్తా డైనాసిటీ ఫౌండర్ ఎవరు? శ్రీగుప్తా. మనకు కావాల్సింది ఫౌండర్ కావాలి. సో వీళ్ళు ఏమేం చేశారు? ఫౌండర్ అయితే కన్ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. ఫౌండర్ శ్రీగుప్తా. సో వీళ్ళు దేన్ని రూల్ చేశారంటే మధ్యదేశ అంటే మధ్యప్రదేశ్ ప్లస్ యూపీ ప్లస్ బీహార్, ఈ మూడింటిని కలిపి మధ్యదేశ అన్నారు అప్పట్లో. సో దాన్ని ఈ గుప్తా డైనాసిటీ రూల్ చేస్తానే వచ్చింది. బీహార్ అంటే ఏం చెప్పుకున్నాం? మగధ. సో ఇలా రూల్ చేస్తానే వచ్చారు. సో వీళ్ళు ఎవరి తాలూకు వాళ్ళు అంటే కుషాన్స్ ఉన్నారు కదా, ఎవరిది కనిష్క వాళ్ళు, శకా క్యాలెండర్ వాళ్ళ తర్వాత రాలా. సో అలా వాళ్ళ తరపు వాళ్ళు. ఫిడేటరీస్ అంటే వాళ్ళ నుంచి వచ్చేవాళ్ళు. ఫిడేటరీ అంటే తెలుగులో ఏంటిది? సంతానం అలా ఉంటుంది కదా. సో ఈ ఫిడేటరీస్ కుషాన్స్ సంతానం వాళ్ళు, ఈ గుప్తా అనేవాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళ గురించి తెలుసుకుందాం. సో ఈ గుప్తాస్ అనే వాళ్ళని, ఈ గుప్తాస్ టైం పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా? 320 to 543 ఉంది కదా. ఈ గుప్తాస్ టైం పీరియడ్ని గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా అంటారు. గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా ఎందుకు అంటారంటే వీళ్ళు చేసినన్ని మంచి పనులు ఎవరు చేయాల. వీళ్ళు చేసిన మంచి పనులు అంటే ఎగ్జాంపుల్ ఎలా? ఆర్ట్స్లో అంటే కళల్లో, సైన్స్ అండ్ లిటరేచర్, ఆర్ట్స్, సైన్స్ అండ్ లిటరేచర్లో వీళ్ళు చేసిన మంచి పనులు ఎవరు చేయాలి. కాబట్టి ఈ ఏజ్ని వీళ్ళు మనం గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా అంటాం. ఏ ఏజ్ని? ఈ గుప్తా ఏజ్ని. సో ఇప్పుడు ఒక్కొక్కరి గురించి చూద్దాం. గుప్తా డైనాసిటీలో ఫస్ట్ రాజు వచ్చేసి చంద్రగుప్త 1. చంద్రగుప్త మౌర్య కాదు, చంద్రగుప్త 1. చంద్రగుప్త మౌర్య అంటే ఎవరు? మళ్ళీ చాళుక్య తరపు. సో ఈ చంద్రగుప్త 1 రిలేటెడ్ టు విచ్ డైనాసిటీ? గుప్తా డైనాసిటీ. మౌర్య అని కూడా ఉంటుంది, గబక్కన దాన్ని టిక్ కొట్టేస్తాం. సో చంద్రగుప్త 1 అనే ఆయన. సో ఈ గుప్తా డైనాసిటీ, దీనికి సంబంధించిన టైటిల్ వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక టైటిల్ ఉండేది. ఎందుకు? యుద్ధాలు గెలిచిన తర్వాత వాళ్ళు పిలుచుకునేవాళ్ళు. ఆ టైటిల్తో లేదు, ఆ పక్క రాజ్య వాళ్ళు, గెలిచిన రాజ్య వాళ్ళు, ఆ ప్రజలు వాళ్ళని పిలిచేవారు. సో అలా ఈయనకున్న టైటిల్ ఏంటంటే మహారాజాతిరాజా. ఈయనకున్న టైటిల్. డైరెక్ట్ క్వశ్చన్స్ చాలాసార్లు అడిగారు. మహారాజాతిరాజా టైటిల్ గివెన్ టు హూమ్? చంద్రగుప్త 1. సో ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే కుమారదేవి. లిచ్చావి ప్రిన్సెస్. ఈ లిచ్చావి అనేది దేంట్లో రాజ్యం? వజ్జీ. ఓకే, వజ్జీ మహాజనపదంలో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కింగ్డమ్ ఏంటిది? ఈ లిచ్చావి. సో ఈ లిచ్చావి ప్రిన్సెస్ని ఈయన చేసుకున్నాడు. లిచ్చావి ప్రిన్సెస్. సో ఈయన గోల్డ్ కాయిన్స్ ఇంట్రడ్యూస్ చేశాడంట. ఈయన హయాంలో గోల్డ్ కాయిన్ ఇంట్రడ్యూస్ చేశాడు. దాన్నే దినార్స్ అన్నారు. ఇది చంద్రగుప్త 1 గురించి. మనం మెయిన్ తెలుసుకుంది ఏంటంటే చంద్రగుప్త 1 గురించి టైటిల్ మహారాజాతిరాజా మ్యారీడ్ టు లిచ్చావి ప్రిన్సెస్ కుమారదేవి. ఇది చంద్రగుప్త 1 గురించి. తర్వాత ఈయన కొడుకు వచ్చాడు. ఎవరో? సముద్రగుప్త. అది వచ్చాడు. ఎవరో? సముద్రగుప్త. ఈ సముద్రగుప్త టైం పీరియడ్ మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే వీడు చాలా ఇంపార్టెంట్ రూలర్. 335 to 375 AD. సో ఈ టైం పీరియడ్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 335 to 375 AD. ఈయన బెస్ట్ రూలర్. గుప్తా రూలర్స్లో ఉన్న బెస్ట్ రూలర్ ఈయన. ఎవరో? సముద్రగుప్త. సో ఈయన మోస్ట్ పవర్ఫుల్ రూలర్ అండ్ బెస్ట్ రూలర్. సో ఈయన రెయిన్ అంటే ఏంటి? వాన కాదు, రెయిన్. యుగం, పరిపాలన టైం. రెయిన్ అంటే పరిపాలన టైం గురించి తెలిపే శాసనం. రాక్ ఎడిక్ట్ ఏంటి అని అడుగుతాడు. బుల్లెట్ క్వశ్చన్. ప్రయాగ్ ప్రశస్తి రిలేటెడ్ టు విచ్ కింగ్? సముద్రగుప్త. దీన్నే అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ అని కూడా అంటాం. అలహాబాద్ ఇన్స్క్రిప్షన్. దీన్ని ఎవరైనా కంపోజ్ చేసిందంటే హరిసేన. అప్పట్లో రాజులకి కోర్ట్ పోయిట్స్ అని ఉండేవాళ్ళు. ఎందుకు? వాళ్ళ రాజ్యంలో వాళ్ళ గురించి చెప్పుకోవడానికి, వాళ్ళ గురించి బుక్స్ రాసుకోవడానికి. అలా సముద్రగుప్తాకి ఉన్న కోర్ట్ పోయిట్ ఎవరంటే హరిసేన. ఓకే,
సో ఈయన చేసిన ఒక్క బ్యాట్లు కూడా ఓడిపోలా. 17 బ్యాట్లు నుంచోబెట్టి కొట్టేశాడు, గెలిచేశాడు అన్నీ నుంచోబెట్టి గెలిచేశాడు. సో ఇంకొక పేరు ఉంది, ఏంటిది? నెపోలియన్ ఆఫ్ ఇండియా. నెపోలియన్ ఆఫ్ ఇండియా నెపోలియన్ ఆఫ్ ఇండియా అన్న, ఇండియన్ నెపోలియన్ అన్న ఒకటే. ఎవరు? సముద్రగుప్త. నెపోలియన్ ఆఫ్ ఇండియా సముద్రగుప్త అని ఎవరన్నారు? ఈయన్ని విఏ స్మిత్. ఈ విఏ స్మిత్ ఇంపార్టెంట్ కాదు, కానీ ఇది ఇంపార్టెంట్. నెపోలియన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అన్నారు? సముద్రగుప్త. సో ఈ నెపోలియన్ ఆఫ్ ఇండియా అని ఈయన అనేవాళ్ళు. ఇంకేం పేర్లు ఉన్నాయంటే పరం భగవత్ అనేవాళ్ళు. సో ఇంకేమున్నాయి? సర్వరాజ్ వచ్చేత అనేవాళ్ళు ఈయన. సో ఈయన ఏం చేశాడంటే యుద్ధం గెలిచిన తర్వాత కొన్ని కాయిన్స్ ప్రింట్ చేసుకున్నాడు. దాని మీద ఆయనే వీణ వాయిస్తున్నట్టు ప్రింట్ చేసుకున్నాడు. ఇదే బుల్లెట్ క్వశ్చన్. సముద్రగుప్త టైంలో కాయిన్స్ మీద ఉన్న ఇన్స్ట్రుమెంట్ ఏంటి అని అడుగుతాడు. వీణ. సో అది మన చంద్రగుప్త మౌర్య గురించి, సముద్రగుప్త గురించి. సో ఇప్పుడు చంద్రగుప్త 2 చూద్దాం. చంద్రగుప్త 2 యాక్చువల్లీ సముద్రగుప్త కొడుకు రామగుప్త. సో ఈయన్ని చంపేసేసి చంద్రగుప్త 2 రాజు అయ్యాడు. చంద్రగుప్త 1 ఉన్నాడు, 2 ఉన్నాడు. చంద్రగుప్త 1 టైటిల్ ఏంటిది? మహారాజాధిరాజా. చంద్రగుప్త 2 ఉన్నాడు. ఎవరిని చంపేయాడు? రామగుప్తాని చంపేసి రాజు అయ్యాడు. హీ మ్యారీడ్ హిస్ బ్రదర్స్ వైఫ్ ధ్రువాదేవి. అదేంటి అన్న వైఫ్ని కానీ తమ్ముని వైఫ్ని చేసుకోవడం అంటే వాళ్ళన్న చేతగైనవాడు. మీన్స్ వేరే రాజ్యంకి వెళ్ళి ఆమెని బందీగా పెట్టొచ్చాడు, ఏం చేయలేక. సో ఈయనకి కోపం వచ్చేసి ఆమెను విడిపించి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ధ్రువాదేవి, ఇది ఇంపార్టెంట్. చంద్రగుప్త మ్యారీడ్ హూమ్? ధ్రువాదేవి. సో ఈయన ఏం చేశాడంటే కాయిన్స్ ఇంట్రడ్యూస్ చేశాడు విన్ అయిన తర్వాత. సిల్వర్ కాయిన్స్ ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ గుప్తా కింగ్ ఎవరు? చంద్రగుప్త 2. ఈయన రిలేషన్స్ బాగుండాలని, అంటే ఎలా అలియన్స్ పెట్టుకోవాలంటే వేరే రాజ్యాలతో చక్కగా ఉండాలని పక్కన వాళ్ళ కూతుర్ని ప్రభావతి గుప్తా అని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఎవరికి? వకాటకా ప్రిన్స్. పక్కనే వకాటకా రాజ్యం ఉండేది, ఇక్కడ గుప్తాస్ కింగ్డమ్ ఇక్కడ దాకా ఉండేది. సో ఈ 2 రాజ్యాలు బాగుండాలని వకాటకా ప్రిన్స్ రుద్రసేన 1కి ప్రభావతి గుప్తా వాళ్ళ కూతురు చంద్రగుప్త 2 వాళ్ళ కూతుర్ని పెళ్లి చేస్తాడు. సో ఈయనకి ఏమైనా టైటిల్స్ లేవా అంటే ఉన్నాయి. వీటికి ఏమైనా టైటిల్స్ ఏమంటాయంటే విక్రమాదిత్య టైటిల్. వీల్ బ్యాచ్ నుంచి ఏం చేసేవాళ్ళు అంటే ఎవరైనా యుద్ధం చేసి గెలిచారనుకో ఈ టైటిల్ తీసుకునేవాళ్ళు. విక్రమాదిత్య తీసుకునేవాళ్ళు. ఎందుకంటే మళ్ళీ ఈ టైటిల్ తర్వాత కూడా వస్తుంది, దట్స్ వై. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు చంద్రగుప్త 2 ఆస్థానంలో 9 మంది ఉండేవాళ్ళు కవులు. వాళ్ళనే నవరత్నాస్ అనేవాళ్ళు. చాలా ఇంపార్టెంట్. నవరత్నాస్ ఈస్ బిలాంగ్ టు విచ్ కోర్ట్? చంద్రగుప్తాస్ కోర్ట్. సో వాళ్ళలో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు మనం తెలుసుకోవాలి. నవరత్నాలు మొత్తం తెలుసుకోవాలి, కొన్ని ఇంపార్టెంట్ పేర్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ అమరసింహ లెక్సికోగ్రాఫర్ అంటే ఏ పర్సన్ హూ కంపైల్స్ డిక్షనరీ. ధన్వంతరి అంటే మెడిసిన్. అంటే ఫిజిషియన్. హరిసేన ఆల్రెడీ తెలుసు. హరిసేన కోర్ట్ పోయిట్. ఇప్పుడు చెప్పేది ఇంపార్టెంట్. కాళిదాస, ఈ పేరు చాలా ఇంపార్టెంట్. కాళిదాస బిలాంగ్ టు విచ్ కోర్ట్? చంద్రగుప్త 2. ఈయన షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ షేక్స్పియర్ ఏం చేసేవాడు అంటే మంచి లవ్ స్టోరీస్ రాసేవాడు, మంచి నవలలు రాసి డ్రామాలకు ఎక్కించేవాడు వాటిని. సో అంత మంచి లవ్ స్టోరీస్ రాస్తున్నాడు కాబట్టి ఈయన్ని షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అన్నారు. తర్వాత శంకు ఆర్కిటెక్ట్ వాస్తుకళా నిపుణుడు. తర్వాత వరాహమిహిర. ఈ వరాహమిహిర ఎవరు అంటే ఆస్ట్రానమర్. స్పేస్ గురించి రీసెర్చ్ చేసేవాడు. ఈ వరాహం
మిహిరా అనేవాళ్ళు. తర్వాత వరూచి గ్రామానియన్, దాని తర్వాత వేటల్ భట్ట మెజీషియన్, ఖపానక ఆస్ట్రాలజర్. సో వీళ్ళందరూ అంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు వచ్చేవాడు ఇంపార్టెంట్, ఫాహియాన్. ఫాహియాన్ ట్రావెలర్ రిలేటెడ్ టు చంద్రగుప్త టూ. ఈ ఫాహియాన్ అనేది ఫస్ట్ చైనీస్ ట్రావెలర్ చంద్రగుప్త టూ ఆస్థానంలో వచ్చాడు. ఇది బుల్లెట్ క్వశ్చన్. ఫాహియాన్ రిలేటెడ్ టు విచ్ కోర్ట్? చంద్రగుప్త టూ. ఈ ఫాహియాన్ అనేవాడు చాలా ఇంపార్టెంట్ మనకి, ఫాహియాన్. సో కొన్ని బుక్స్ రాశారు, దాంట్లో కాళిదాసు రాసిన బుక్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఆ కాళిదాసు రాసిన బుక్స్ చూద్దాం. కాళిదాసు రాసిన బుక్స్, బెస్ట్ బుక్ అభిజ్ఞాన శాకుంతలం. 2 మాల్విక అగ్నిమిత్ర, రఘువంశ, మేఘదత్త. ఇవన్నీ లవ్ స్టోరీస్, మంచి లవ్ స్టోరీస్ రాసేవాడు. ఎవరో మెయిన్ ఇది అభిజ్ఞాన శాకుంతలం, మాల్విక అగ్నిమిత్ర, రఘువంశి, రితు సంహార చాలా ఇంపార్టెంట్. ఎవరు రాశారు ఇవన్నీ? కాళిదాస్ ఇంకో పేరు షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. సో అమరసింహ ఉన్నాడు కదా, అమరసింహ ఎవరో లెక్సికోగ్రాఫర్. అమరసింహ అమరకోష్ అనే బుక్ రాశాడు. కోష్ అంటే ప్లేస్, అమరసింహ అమరకోష్ బుక్ రాశాడు. వేటల్ భట్ట మంత్రశాస్త్ర రాశాడు. నార్మల్గా అతను ఏంటిది, వేటల్ భట్ట మెజీషియన్ కదా, సో మంత్రాలు రాసేవాడు. అది ఈ బుక్స్ బై కాళిదాస. సో అక్కడ శూద్రక అని ఒకడు ఉన్నాడు. శూద్రక కూడా కొన్ని బుక్స్ రాశాడంట. దాన్నే ద లిటిల్ క్లే ఆర్ట్ అంటాం. ద లిటిల్ క్లే ఆర్ట్ అనే బుక్ రాశాడు. దాన్ని ఇంకోటి ఏం పేరు ఏమంటామంటే మిర్చాకాటిక అంటే లవ్ స్టోరీ బిట్వీన్ చారుదత్త అండ్ వసంతసేన. ఏంటిది ఆ బుక్? మిర్చాకాటిక. అది మిర్చాకాటిక బుక్స్ బై శూద్రకాస్. సో ఇదంత ఇంపార్టెంట్ కాదు. ఈ బుక్స్ అన్నీ ఎవరి దగ్గర వచ్చినాయి ఇప్పుడు? చంద్రగుప్త టూ. అంత చాలా ఇంపార్టెంట్. టైటిల్ ఏంటది? విక్రమాదిత్య. సో ఇతని తర్వాత ఎవరు వచ్చారయ్యా అంటే కుమారగుప్త 1. ఈ కుమారగుప్త 1 టైం పీరియడ్ వచ్చేటప్పటికి 415 to 455 AD. ఇతని దగ్గర ఉన్న ఇతను ఎంత చదవాలంటే మనకి ఇంపార్టెంట్, ద యూనివర్సిటీ. ఇతని టైంలోనే యూనివర్సిటీ కట్టారు. ఏ యూనివర్సిటీ? నలంద యూనివర్సిటీ ఇతని టైంలోనే కట్టారు. ఎవరి టైంలో? కుమారగుప్త, ద ఫౌండర్ ఆఫ్ నలంద యూనివర్సిటీ కుమారగుప్త, ద ఫౌండర్ ఆఫ్ గుప్తా ఎంపైర్ శ్రీగుప్త. సో అలా ఇది కుమారగుప్త గురించి మెయిన్ బుల్లెట్ క్వశ్చన్. నలంద యూనివర్సిటీ రిలేటెడ్ టు హూమ్? కుమారగుప్త 1. కుమారగుప్త ఫౌండెడ్ నలంద యూనివర్సిటీ. సో ఇది ఎవరు కొడుకునా? చంద్రగుప్త 2 కొడుకు. సో కుమారగుప్త అయిపోయాడు. అతని తర్వాత ఎవరు? కుమారగుప్త కొడుకు వస్తాడు. ఎవరో? స్కందగుప్త. సో ఆ స్కందగుప్త గురించి చెప్పుకుందాం ఇప్పుడు. ఈ స్కందగుప్త ఎవరు అంటే, ఈ స్కందగుప్త ఏంటి, అప్పట్లో కొన్ని రాజులు ఉండేవాళ్ళు. అంటే కొన్ని ఏంటివి అవి ఆదిమ జాతులు అవి ఉంటాయి కదా, బందిపోట్లలాగా అప్పట్లో ఉండేవాళ్ళు. ఎవరో? హన్స్. వీళ్ళ నాన్న మీద కూడా వీళ్ళు అటాక్ చేశారు. వీళ్ళ నాన్న ఎవరు? కుమారగుప్త. సో అప్పట్లో అతను సప్రెస్ చేయలేకపోయాడు అటాక్స్ని. కానీ ఈ స్కందగుప్త అనే ఆయన అటాక్స్ని సప్రెస్ చేశాడు. హూ సప్రెస్ ద హన్స్ అటాక్స్ అని అడుగుతాడు. హన్స్ అటాక్స్ చేసిన ఎవరో? స్కందగుప్త. సో ఈయన టైటిల్ తీసుకున్నాడు విక్రమాదిత్య టైటిల్ తీసుకున్నాడు. విక్రమాదిత్య. రిపేర్ సుదర్శన్ లేక్ ఎక్కడ విన్నట్టుంది. వెనక వీడియో ఇది ముందు వీడియోస్లో ఒకటి ఉంది. ఎవరో రుద్రమన్ 1 ఎవరో బాగు చేశాడు తను కూడా. సో ఈయన ఎక్కడి నుంచి క్యాపిటల్ ఎక్కడ మార్చాడంటే సాకేతాకి క్యాపిటల్ మార్చాడు. ఈ క్యాపిటల్ మూవ్ టు సాకేత అండ్ నేమ్డ్ ఇట్ యాజ్ అయోధ్యకి పేరు పెట్టింది ఈయనే. హూ నేమ్డ్ ద అయోధ్య? ఎవరు? స్కందగుప్త 1. హూ నేమ్డ్ ద అయోధ్య అంటే స్కందగుప్త 1. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది కదా ప్లేస్, దట్స్ వై. సో ఇది వాళ్ళ రైన్, ఎవరెవరు పరిపాలించారు, ఎవరెవరు ఎంత పరిపాలించారు అని. సో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, పరిపాలన విధానం ఎలా ఉంది, వాళ్ళలో ఉన్న ఎక్కువ పవర్ ఎవరికి ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.
సో వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందంటే 4 భాగాలు విడిపోయింది. ఎంపైర్‌లో ఒకటి భుక్తీస్. భుక్తీస్ అంటే అండర్ చార్జ్ ఆఫ్ ఉపారిక అంట. అంటే మేబీ పెద్ద పెద్దవి కంట్రోల్ చేసేవాళ్ళు. దాని తర్వాత విషయాస్ అండర్ ద చార్జ్ ఆఫ్ విషయ పార్టీస్. మేబీ ఏమన్నా ఇంపార్టెంట్ థింగ్స్ వాళ్ళు డిస్కస్ చేసేవాళ్ళు. సో వితీస్ అంటే నగరాల్లో ఫేమస్ అయినవి లేదా నగరాన్ని చూసుకునే వాళ్ళని వితీస్ అనేవాళ్ళంట. సో ఇంకా మిగిలింది విలేజెస్ని ఏమనేవాళ్ళు గ్రామిక, విలేజెస్ గ్రామిక అనేవాళ్ళు. ఇలా అడ్మినిస్ట్రేషన్ 4 భాగాలు విడిగిపోయింది. భుక్తాస్, విషయాస్, వితీస్, విలేజెస్ ఇలా విడిపోయింది. ఎవరిది గుప్తా డైనాసిటీ. సో అది. సో వీళ్ళ టైంలో ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఎవరు? ఎందుకు ప్రతి దాంట్లోకి వచ్చేసరికి ఇంపార్టెంట్ ఆఫీసర్స్ మారుతూ ఉంటారు. వీళ్ళ దాంట్లో ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఎవరెవరయ్యా అంటే కుమారమత్యాస్ ప్రొవిన్షియల్ ఆఫీసర్. ప్రొవిన్షియల్ అంటే ఏంటి? ప్రొవిన్షియల్ అప్పట్లో రాజ్యాలన్నీ ముక్కలుగా విడిపోయి ఉండేవి. కొన్ని ప్రొవిన్షియల్ కలిపి ఒక రాజ్యం అనేవాళ్ళు. సో అలా ప్రొవిన్షియల్ ఆఫీసర్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫీసర్ ఇన్ గుప్తా డైనాసిటీ ఈజ్ కుమారమత్య. దాని తర్వాత మహాదండనాయక. దండనం అంటే ఏంటి? పనిష్మెంట్. అంటే ఈ ఆఫీసర్ ఓన్లీ పనిష్మెంట్ ఇవ్వడానికి బాగా పనికొచ్చేవాడు. ఆఫీసర్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ పనిష్మెంట్. దాని తర్వాత సంధి విగ్రహ. సంధి అంటే ఏంటి? సెటిల్మెంట్ చేయడం. సెటిల్మెంట్ అంటే పాసిఫైడ్ చేయడం. సంధి విగ్రహ అంటే ఎవరు? 2 రాజ్యాల మధ్య కానీ ఇద్దరి మధ్య కానీ పీస్ నెలకొల్పేవాడు. అంటే వాళ్ళిద్దరిని పీస్ చేసేసేవాడు. సో పాసిఫై చేసేసేవాడు అని. దాని తర్వాత నగర శ్రేష్ఠి, చీఫ్ బ్యాంకర్ ఆఫ్ సిటీ. నగర శ్రేష్ఠి అంటే చీఫ్ బ్యాంకర్. సిటీలో ఉన్న దాన్ని ఏమంటాం, అకౌంటెంట్ లాగా, ఇలా లెక్కలేయడం కానీ. సో అలా ఉండేది. మెయిన్ ఎవరు? కుమారమత్య ఎవరంటే ప్రొవిన్షియల్ ఆఫీసర్స్. అంటే ఒక ఏరియా మొత్తానికి వాడే కింగ్. మహాదండనాయక. దండన అంటే ఏంటి? పనిష్మెంట్. సో మహాదండనాయక అంటే రెస్పాన్సిబుల్ ఫర్ పనిష్మెంట్. సంధి విగ్రహ. సంధి అంటే ఏంటి? ప్యాక్ట్, పీస్. ఇద్దరి మధ్య ఉన్న వారిని కానీ ఆపేవాడు అలాంటిది. నగర శ్రేష్ఠి అంటే చీఫ్ బ్యాంక్ ఆఫీసర్. అంటే ఆ ఏరియాలో ఉన్న అకౌంటెంట్ కానీ. సో అలా. సో వీళ్ళ ఎకానమీ ఎలా ఉండేది? వీళ్ళు ఏమైనా ట్యాక్స్లు వాడేవారా అంటే చూద్దాం. వీళ్ళు ట్యాక్స్లు వాడేవారు. బాగా ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ట్యాక్స్ ఇదే. భాగా అంటే ఏంటిది? 1/6 ఆఫ్ రెవెన్యూ లేదా 1/6 ఆఫ్ క్రాప్స్. ఇది అంటే మనం 6 భాగాలు పండించాం అనుకో, ఒక భాగం వాళ్ళకి ఇచ్చారు, అది భాగా. ఇప్పుడు భోగ, పీరియాడిక్ సప్లై ఆఫ్ ఫ్రూట్. అంటే కాలానికి లేదా టైంకి 10 రోజులకి వాళ్ళకి ఫ్రూట్స్ సప్లై చేస్తూ ఉండాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అని సప్లై చేస్తూ ఉండాలి. దాన్ని ఏమంటాం? భోగ. దాని తర్వాత బలి అంటే వాలంటరీ ట్యాక్స్. అంటే ఇస్తే ఇవ్వచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. దాని తర్వాత ఉపరికార ఎక్స్ట్రా ట్యాక్స్. దేని మీద వేస్తారో తెలియదు, ఎక్స్ట్రా ట్యాక్స్ వేసేవాళ్ళు. విష్టి, ఇవన్నీ పన్నులే. విష్టి అంటే ఫోర్స్డ్ లేబర్. అంటే పనికి పిలవకపోయినా బలవంతంగా పని చేసుకోవడం. దాని తర్వాత హలి అంటే హిందీలో నాగలి. సో ఎవడు నాగలితో వాడే దున్నేవాడు, నాగలి దున్నాలంటే ఎవడు నాగలి వాడే తెచ్చుకోవాలి. ఈ హలివారిక అంటే అది. దాని తర్వాత హిరణ్య అంటే ఫర్ స్పెషల్ పర్పస్. వీళ్ళకి అసలు వాటర్ మీద కూడా ట్యాక్స్ వేసేవాళ్ళు. ఉదక భాగ అనేవాళ్ళు దాన్ని. ఉదక భాగ ట్యాక్స్ ఆన్ వాటర్. ఇవి. సో వీళ్ళ కల్చర్ ఎలా ఉండేది, వీళ్ళ తర్వాత డైనాసిటీస్ ఉండేది చూద్దాం. వీళ్ళ కల్చర్ ఇప్పుడు. సో ఈ గుప్త డైనాసిటీ ఎక్కడ ఉంది? మధ్యదేశ కదా. మధ్యదేశ అంటే ఎంపీ, యూపీ, బీహార్. అంటే వీళ్ళు చేసిన ప్రావిన్సెస్, దాన్ని ఏమంటాం, వీళ్ళు చేసిన కట్టడాలన్నీ మ్యాక్సిమం ఈ ఏరియాలో ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఆప్షన్స్ అలా ఎలిమినేట్ చేయాలి మనం. కల్చర్లో ఫస్ట్ ఏమన్నదంటే ఐడల్ ఆఫ్ వరాహ. అంటే వరాహ విగ్రహం ఎవరు కట్టించారు అంటే చంద్రగుప్త టూ టైటిల్ ఏంటిది? విక్రమాదిత్య. ఇతని ఆస్థానంలో ఎంతమంది కవులు ఉండేవాళ్ళు? 9 నవరత్నాలు అనేవాళ్ళు. సో ఈ వరాహ అంటే ఏంటంటే అవతార్ ఆఫ్ లార్డ్ విష్ణు అవతారం. సో ఇది ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్. ఐడల్ ఆఫ్ వరాహ ఎక్కడ ఉంది? ఎంపీ, మధ్యప్రదేశ్. దాని తర్వాత భాగ్ కేవ్. ఈ భాగ్ కేవ్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్. ఇవన్నీ నీళ్ళు కట్టించినవి ఎవరో? గుప్తాస్. దాని తర్వాత దశావతార
టెంపుల్. ఈ దశావతార టెంపుల్ ఎవరు కట్టించిందంటే గుప్తాస్. సో ఇది ఎక్కడ ఉందంటే యూపీ. ఎందుకని యూపీలో ఉన్నాయి? వాళ్ళు పరిపాలించిన రాజు అని మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ ఏరియాలోనే పరిపాలించారు వాళ్ళు. దాని తర్వాత బితర్గోవన్ టెంపుల్. బితర్గోవన్ టెంపుల్. సో ఈ బితర్గోవన్ టెంపుల్ ఎక్కడ ఉంది? ఇది యూపీ. ఇవి వాళ్ళ కల్చర్కి సంబంధించింది. మనకి ఇక్కడ ఎరాన్ పిల్లర్ అని ఒకటి ఉంటుంది ఏనుగు ఆకారంలో. సో ఈ ఎరాన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఎరాన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ ఎందుకంటే దీని మీదే ప్రాక్టీస్ ఆఫ్ సతీ. సతీ అంటే ఏంటి? భర్త చనిపోతే భార్యను కూడా దాంట్లో తోసేసేవాళ్ళు అని ఉన్న లిపి దీని మీద లభ్యమైంది. ఎక్కడ? ఎరాన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. సో ఇది అది ఏ లిపిలో ఉంది? ఆ లిపి ఇంకా డెసిఫర్ కాలేదు. అదొక ఎవిడెన్స్. ఇది ఎక్కడయ్యా ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. ఇది దీని గురించి. ఈ సతీ యాక్ట్ ఎవరు తీసుకొచ్చారు? విలియం బెంటిక్ 1829. అలా గుర్తుపెట్టుకోవాలని అట్లా ఇంటర్లింక్ చేసుకొని చదవాలి. దాని తర్వాత వాకటాకా డైనాసిటీ చూద్దాం. ఎందుకు ఇది పోస్ట్ మౌర్య అంటే ఇది మౌర్యనే. ఇంకా మౌర్యాలో వీళ్ళు ఉన్నారు. వాకటాకా డైనాసిటీ. ఈ వాకటాకా డైనాసిటీ. ఈ వాకటాకా డైనాసిటీలో ఫేమస్ ఫౌండర్ ఎవరైనా అంటే వింధ్యశక్తి ఫౌండర్. దే వర్ ద ఫిడేటరీస్ ఆఫ్ శాతవాహనాస్ అంట. శాతవాహనాస్ దేనికి బాగా ఫేమస్? బుద్ధిజం బాగా ఫేమస్. దీంట్లో ఫేమస్ రాజు ఎవరో? గౌతమిపుత్ర శాతకర్ణి. ఎక్కడ దీన్ని బాగా వెళ్ళారు? సౌత్ ఏరియాలో బాగా వెళ్ళేవాళ్ళు కదా. ఏ సొసైటీ శాతవాహనంది? మ్యాట్రిలినియల్ సొసైటీ. తల్లి పేరును ముందు పెట్టుకునేవాళ్ళు. సో అలా ఎవరో వింధ్యశక్తి ఫౌండర్ దేనికి? వాకటాకా డైనాసిటీకి. సో దే వర్ ద కాంటెంపరీస్ ఆఫ్ గుప్తాస్. అంటే గుప్తాస్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఉన్నారు. కాంటెంపరీస్ అంటే వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉండడం అని. ఇంకేమున్నాయి? వీళ్ళు దేన్ని ఫాలో అయ్యాడు అంటే బాగా బుద్ధిజం బాగా ఫాలో అయ్యారు. బుద్ధిజంలో చైత్యాస్ అంటే ఏంటిది? వర్షిప్ ప్లేస్. విహారాస్ అంటే రెసిడెన్స్ ఆఫ్ బుద్ధిస్ట్. స్తూపాస్ అంటే డెత్ ప్లేసెస్ ఆఫ్ బుద్ధిజం. అలా ఇంటర్లింక్ చేసుకుని చదవాలి మనం. సో ఇంక వీళ్ళు ఏమని చెప్తున్నారు? పురాణాలు వీళ్ళు ఏమని మెన్షన్ చేసినాయి అంటే వింధ్యాకాస్గా వీళ్ళు మెన్షన్ చేసినాయి పురాణాల్లో వీళ్ళ పేర్లు. సో కొంతమంది ఏమంటారు? ఈ అజంతా కేవ్స్ ఉన్నాయి కదా, అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ రిలేటెడ్ టు బుద్ధిజం. అది గుర్తుపెట్టుకోవాలి. అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్రలో ఉన్నాయి కదా. సో ఎవరు బిల్డ్ చేశారు అని అడుగుతారు. హరిసేన. సో ఇది గుప్తాస్ గురించి. సో ఇంకా 3 days అయితే మనకి ఏం హిస్టరీ అయిపోద్ది. ఇది గుప్తాస్ గురించి. ఓకే దెన్ బాయ్.